ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పెద్ద మసీదు దగ్గర టీడీపీ ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు ESM బాషా ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ బాషా, తెలుగు యువత కడప పార్లమెంట్ ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్ బాషా, టీడీపీ బద్వేల్ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు జి వెంగల్ రెడ్డి హాజరై స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనారిటీ సంక్షేమ పథకాలన్నీ కూడా పునరుద్ధరించడం హర్షించదగ్గ విషయమని టీడీపీ మైనారిటీ నాయకుడు అన్నారు. హాజ్ యాత్రకు ₹1,00,000 ఉచితంగా నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు, కడపలో ఉన్న హాజ్ హౌస్ను వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలతో పాటు హిమాములకు ₹10,000, మౌజర్లకు ₹5,000, మసీద్ అభివృద్ధికి ప్రతి నెల 5,000, దులాన్ పథకం పేరిట పేద ముస్లిం యువత వివాహానికి ₹1,00,000 అందించడం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి చెందేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేసి మైనార్టీల అభివృద్ధికి అడ్డుకట్ట వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా శుభదినం. ఈరోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి మైనారిటీలకు అండా నేను ఉన్నానంటూ నిరూపించుకోవడం జరిగింది. ఎందుకంటే హజ్ యాత్రికులకు ₹1,00,000 అందరూ పిలిచారు. మైనారిటీస్కు ఏ పథకాలు ఇస్తారనేది మొత్తం తెలియపెట్టడం జరిగింది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మైనారిటీలకు అండదండ తెలుగుదేశం పార్టీ జెండానే అని చెప్పి మరొక్కసారి నేను ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలో మైనారిటీ సోదరులందరికీ వందనము. మరి ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ అంటే మైనారిటీలకు ఎప్పుడు అండగా ఉండే తెలుగుదేశం గవర్నమెంటు మరి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తానే రంజాన్ తోపు అని కనుక ఆ రోజు అందరికీ రంజాన్ తోపు ఇచ్చినాడు. మరి 2021 నుంచి 24 వరకు కనుక విజయమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనుక ఈ మసీదుకు కొంత గవర్నమెంట్ తరఫున అమౌంట్ కనుక శాంక్షన్ జరిగినది. మరి ఏ రోజైనా కానీ మైనారిటీలకు అభివృద్ధి చెందాలంటే అది తెలుగుదేశం గవర్నమెంట్లోనే చెందుతుంది తప్ప వైసీపీ గవర్నమెంట్లో అన్ని పథకాలు రద్దు చేసింది. మరి ఈరోజు అదే పథకాలన్నీ చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించడం వల్ల ఆయన ప్రత్యేకంగా మన మైనార్టీ తరఫున అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు నెల్లూరు జిల్లాలో కనుక ఒక మైనార్టీ వాళ్ళకు మైనార్టీ వర్క్ వచ్చే కార్పొరేషన్ చైర్మన్ కనుక ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి మైనార్టీలు అంటే తెలుగుదేశం అంటే మైనార్టీలు అనేటట్టు మన రాష్ట్రంలో అందరూ ముందుకు సాగాలని కనుక కోరుకుంటూ మైనార్టీలు ఇంకా కొన్ని పథకాలు అమలు చేసి మైనార్టీలను అభివృద్ధి చెందాలని కనుక కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నమస్కారం. రోజు మైనార్టీ సంక్షేమ శాఖ మీద సమీక్ష చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మైనారిటీల పాత సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ పునరుద్ధరించాలని, అన్ని సంక్షేమ పథకాలు కొనసాగించాలని ఆయన చెప్పడం జరిగినది. అలాగే కడపలో ఉన్న హజ్ హౌస్ను ఇంకా 10% బ్యాలెన్స్ ఉండేది. గత ప్రభుత్వంలో ఒకటి కూడా చేయలేదు, ఒక పని కూడా. కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి తొందరలో దానికి ఓపెనింగ్ చేయాలని చెప్పారు. అది ఒకటి. మౌజన్లకు 5,000, పేష్మాములకు 10,000, మరియు మసీదు మెయింటెనెన్స్ ఖర్చులకు ఒక 5,000 చెప్పారు. అలాగే హజ్కు పోయే వాళ్ళకు ఒక ₹1,00,000, అలాగే పెళ్లికి ఒక ₹1,00,000. ఇవన్నీ చాలా పథకాలు, మైనార్టీ సంక్షేమ పథకాలని ప్రకటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే మా మైనార్టీలకు ఆదరణ లభిస్తుంది, అన్ని పథకాలు లభిస్తాయి. కాబట్టి మేము మైనార్టీ అందరూ ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో మా విజయమ్మ మేడం గారి నాయకత్వంలో నితీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఆనందోత్సవాలు జరుపుకుంటున్నాము. మేమందరము ఎల్లప్పుడూ పార్టీకి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటాము. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగించాలని, ఇంకా కార్పొరేషన్ ద్వారా 5 లక్షలు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఏర్పాటు అయిన తర్వాత అది కూడా ఇస్తారు. కాబట్టి సంక్షేమ పథకాలన్నీ టీడీపీ హయాంలోనే తప్ప వేరే పార్టీ ఎవరు ఏమీ చేయరు. మైనార్టీలకు మనం అందరము టీడీపీకి కట్టుబడి ఉండాలి, టీడీపీకి రుణపడి ఉండాలి. కాబట్టి మా బద్వేల్ తరఫున, మా ముస్లిం తరఫున మేమందరము చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా సంతోషంగా ఉన్నాము. ముస్లిం మైనార్టీలకు ఒక మంచి శుభోదయము. నిన్నటి దినము చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకు ముందు ఉన్న పథకాలన్నీ పునరుద్ధరీకరణ చేయడము నిన్న క్యాబినెట్లో జరిగింది. ఫస్ట్ హజ్ యాత్రకు పోయే వాళ్ళకు ₹1,00,000, తర్వాత
కడపలో ఉన్న హజ్ యాత్ర స్థలంలో మళ్ళా మసీద్ దాన్ని మళ్ళా రీఓపెనింగ్ చేయడము, కొత్తగా నూర్ భాషా కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడము, మౌజాన్లకు ఇమాంలకు గౌరవ వేతనము పెంచుతూ మళ్ళీ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఇవ్వడం అనేది ఒకటి నిన్న జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్లో ముస్లిం మైనార్టీలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, దులాన్ పథకం కింద ఈ విధంగా అన్ని విధాలుగా పెళ్లి కానుకలు ఇస్తూ పోతూ జరుగుతున్నాయి. అవన్నీ గత గవర్నమెంట్లో జరగలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ముస్లిం మైనార్టీలకు మళ్ళా ఒక సంతోషకరమైన రోజులు, మంచి రోజులు వచ్చినాయి. దాని ఉదాహరణ నిన్న ప్రకటించడమే. ముస్లిం ఒక్కోట్లో ఉన్న స్థలాలు కూడా మళ్ళా ముస్లిం ప్రజలకు అందుకోవాలా, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలా, వాళ్ళ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నిన్నటి దినం ప్రకటించడం జరిగింది. చాలా సంతోషము. మా ముస్లిం మైనారిటీస్ అందరము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలా. ఏమంటే ఈ పథకాలు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం కుటుంబంలో కూడా ఒక సంతోషము, ఒక ఉత్సాహము అనేది ఉంది. కాబట్టి ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా మైనారిటీస్, బద్వేల్ మైనారిటీస్ ఆధ్వర్యంలో మేమందరము చంద్రబాబు నాయుడు తరఫున సంతోషంగా ఉంటామని చెప్పి ఈ సమావేశం తరఫున తెలుపుతున్నాము. జై చంద్రబాబు నాయుడు, జై టీడీపీ.